రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బు తీసుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను అటవీ శాఖ మంత్రిగా తన వద్దకు కొన్ని కంపెనీల ఫైళ్ల క్లియరెన్స్ కోసం వస్తాయని మంత్రి తెలిపారు. సాధారణంగా మంత్రులు ఇలాంటి ఫైళ్లను క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారని అన్నారు. కానీ తాను మాత్రం ఒక్క నయా పైసా కూడా ఇవ్వొద్దని చెప్పారని తెలిపారు. దానికి బదులుగా పాఠశాల నిర్మాణం వంటి సామాజిక సేవ చేయాలని వారికి చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు పూర్తిగా వక్రీకరించారని సురేఖ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకునేవారని తాను అన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ ప్రభుత్వం మంత్రుల పనితీరును ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశారని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని అన్నారు. పని చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదంటే కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది. ఈరోజు ఏసీబీ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏసీబీ జనరల్ గా రొటీన్ లో వెళ్ళిపోవాలి, కానీ పోలేదు. వాళ్ళకి ఏ ఫైల్ అవసరం అంటే ఈరోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందటికి వచ్చేది. మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది. వాళ్ళు నన్ను అడిగితే కొన్నిటి మీద సంతకాలు కూడా పెట్టలేదు. మొన్న మీరు చూశారు కదా కార్ రేసింగ్ దానికి. అంటే వాళ్ళు దొరకకుండా, వాళ్ళు చేసే అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను బలి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ విధంగా మేము చేయడం లేదండి. మేము చేసే ప్రతి ఫైలు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని అధికారులకు, అన్ని సెక్షన్లకు వెళ్ళి లాస్ట్ మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి డిప్యూటీ సీఎం కొన్ని పోతాయి, నా దగ్గర నా స్టేజ్లో కొన్ని ఆగిపోతాయి, కొన్ని డిప్యూటీ సీఎం స్టేజ్లో పోతాయి, కొన్ని సీఎం స్టేజ్లో పోతాయి. అవన్నీ కూడా మేము అన్ని పంపించిన తర్వాత సీఎం గారు క్లియరింగ్స్ ఇచ్చిన తర్వాతనే మేము జీవోస్ ఇష్యూ చేస్తాం. అంతేగాని మేము అవినీతితోటి అడ్డదిడ్డంగా రూల్స్ వయలేట్ చేసి ఎక్కడా కూడా ఈరోజు ఏ ఒక్క పని కూడా చెయ్యలేదు. అది నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. మీరు ఏదైతే మా మీద వేసిన దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మీడియా మిత్రులు మీకు తెలుసు ఏం జరిగింది గత ప్రభుత్వంలో. ఈ మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ఖజానా మీద పడి దొంగల్లా దోపిడీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దొంగల్లా చూడకపోతే ఎలా చూస్తారని ప్రశ్నించారు. మంత్రులే బహిరంగంగా చెప్తున్నారని మంత్రి సురేఖను ఉద్దేశిస్తూ రాకేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమోదముద్ర వేయడానికి రాష్ట్ర మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు మైకు పట్టుకొని బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపు మీరు ఖజానా మీద దొంగల్లాగా పడి పందికొక్కుల్లాగా మేస్తూ ప్రజాస్వామ్యం దోపిడీ చేస్తూ ఉంటారు. ఇంకోవైపేమో నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగలాగా చూస్తాను, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీ అయితే వీడు చెప్పులు కూడా ఎత్తుకపోతాడు కావచ్చు అని చెప్పి నా గురించి అనుకుంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఎందుకు ఈ దొంగ ఏడుపులు అంటున్నా నేను? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తారు? ఫీజు రింబర్స్మెంట్ కావాలన్నా డబ్బులు లేవు, స్కాలర్షిప్లు కావాలంటే డబ్బులు లేవు, రైతు బంధు కావాలంటే డబ్బులు లేవు, రైతు బీమా ప్రీమియం చెల్లించాలన్నా, కళ్యాణలక్ష్మి కావాలన్నా డబ్బులు లేవంటారు. మరి ఎట్లా డబ్బులు ఉంటాయి? ఉన్న ప్రజాధనాన్ని మొత్తం మీరు పందికొక్కుల్లాగా మేస్తూ, మీరు పందికొక్కుల్లాగా బలుస్తూ ఉంటే రాష్ట్ర ఖజానా ఖాళీ కాకపోతే ఏమవుతుంది? సిగ్గుండాల కొంచెమన్నా. కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంకోవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అదేవిధంగా సర్పంచ్ల బిల్లులు కావాలన్నా, ఫీజు రింబర్స్మెంట్ రావాలన్నా అలా కూడా కమిషన్ దంచుకున్నాడు. ఇది చాలా దుర్మార్గము.
ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవమే, మేము దోపిడీ చేస్తున్నాం, మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ చెప్పాలా? అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బహిరంగంగా మైకులు పట్టుకొని మేము డబ్బులు తీసుకుంటున్నాం, ఫైళ్ళను ఆమోదించడానికి, బిల్లులు అప్రూవ్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నాం అన్నారంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనో మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా మీకు గుర్తు.